హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ టీచర్. గైస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అందరికి ఆల్మోస్ట్ తెలిసింటది గైస్. నంద్యాలకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మెయిన్ ఇక్కడ చూసుకోండి, మనము నంద్యాలకి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రోడ్ కూడా. ఇప్పుడు వెళ్తున్నాం చూడు మేము. ఒకసారి రోడ్ కూడా చూడండి, నేను మీకు ముందర చూపిస్తాను. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా పైకి పోయేది. ఇంకా ముందర ఒక గేట్ సంథింగ్ వస్తుంది, వాళ్ళ దగ్గర చెక్ పోస్ట్ మాదిరి. ఆడ ఏం లేకపోతే ఏం కాదు. కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇదే గాయస్. ఇది మా కార్ కూడా ఇక్కడ పార్క్ చేసినాం అనమాట. ఇది బైక్స్ అయినా కార్లు అయినా మొత్తం అంతా ఇక్కడ మాత్రమే పార్క్ చేయాల. ముందు టికెట్ మామూలుగా ఇక్కడ ఇస్తాండ్రి, కానీ ఇప్పుడు చెక్ పోస్ట్ స్టార్టింగ్ లో చెక్ చేసే దగ్గరే టికెట్ కూడా తీసుకుంటాం అనమాట. ఆడ పే చేసి వచ్చిన తర్వాత మనకి ఇంకేం లేదు. కాకపోతే టికెట్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే అక్కడ చూపియాలి. మామూలుగా అయితే మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటాం నార్మల్ గా. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరికీ తెలిసింటది. అందుకోసమని ఆల్మోస్ట్ తెలిసింటదనే చెప్తున్నా. తెలియని వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు. మనం స్టార్టింగ్ కింద కొండ కింద వచ్చేటప్పుడే అడిగేస్తారనమాట, తీసుకొని వెళ్ళిపోవచ్చు. గైస్, మొత్తానికి ఇదే అనమాట. ఒకసారి మీరు ఇదంతా చూసుకోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇదే స్టార్టింగ్. వచ్చిన వెంటనే మనకి ఇలా ఉంటది అనమాట. స్టార్టింగ్ మనము ఇక్కడ అక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి కదా, వాటి నుంచి పైన పోవాలన్నమాట. అదంతా మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఇంకా పోతా పోతా చాలా బాగుంటది. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మనకి నా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, అఖిల్ అని, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. చూడండి, ఏమైనా చేస్తే ఫుల్ కోపడతాడు అనమాట. హాయ్ గైస్, టికెట్ ఇక్కడ తీసుకుంటారు అనమాట. కింద తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఇక్కడ ఇస్తారు అనమాట. టికెట్ తీసుకొని తర్వాత మనకి అలో చేస్తారు అనమాట. ఇంకా మనం ఎందుకు లేట్ అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఇంకా వచ్చేది మీరు ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి చూసి నా వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్, ఫుల్ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ అయితే పక్కా చేస్తా. లెట్స్ గో. అప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ కార్ పార్కింగ్ గురించి. పైనుంచి చూసుకోవచ్చు మీరు, ఇలా ఉంటుంది. నందిల్స్ ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో వాళ్ళకి హెవెన్ లా ఉంటుంది. కాకపోతే 5 o'clockకే వచ్చేస్తే చాలా బెటర్ అనమాట. గైస్, మీరు అక్కడ చూసుకోవచ్చు, ఎంత బాగుంది కదా గైస్. సూపర్ ఉంది కదా. అసలు కొండ అయితే అసలు కనపడలేదు అనమాట. ఇంకా చూసుకోవచ్చు, చాలా మంది మామూలుగా వీడియోస్ లో పెట్టినప్పుడు నమ్మరు అనమాట, ఎడిటింగ్ అంటారు. ఇప్పుడు లైవ్ లో ఇక్కడ నేనున్నా చూడండి, కావాలంటే మీకు విత్ ప్రూఫ్ తో బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. నందిల్స్ కొండ పైన ఎంత బాగా, అసలు కొండలు కూడా కనిపిస్తానులే గైస్, మీరు చూసుకోవచ్చు బాగా నీట్ గా చూస్తే. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కదా. చాలా మంది అదంతా ఎడిటింగ్ అది ఇది అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఒరిజినల్ ఏమని. ఒకసారి మీరే చూసుకోవచ్చు. కొంచెం పైకి వచ్చిన వెంటనే మీకు కొంచెం డ్రింక్స్, కాఫీ ఏమన్నా కావాలనుకుంటే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మీకు ముందు లేకపోయా, ఇప్పుడు పెట్టారనమాట. అంటే కొంతమంది అలసిపోయి వచ్చింటారు, మార్నింగ్ తినకుండా వచ్చింటారు కదా, అట్లా వాళ్ళకి కొంచెం డ్రింక్స్ అలాంటివి ఉంటాయి. మీరు వచ్చి డ్రింక్ కూడా చేయొచ్చు. ఇంకా లోపల ఉండే ప్రతి ఒక్కటి చూపిస్తా. లెట్స్ గో. గాయస్ చూసుకోవచ్చు, సేమ్ అడవి ఉన్నట్లే ఉంటుంది గాయస్. ఫుల్ అడివే గాయస్ ఇది. మామూలుగా చెప్పుకోవాలంటే ఫుల్ అడవి గాయస్. నేను చూపిద్దాం అనుకున్నా, ఎక్కడ చూసినా లవర్స్ అయితే ఉన్నారనమాట, కపుల్స్. అవన్నీ చూపిస్తే చాలా బాగోదు అని చెప్పి చూపెట్లా. ఎక్కడ చూసినా వాళ్ళే గాయస్. అమ్మ జీవితం, ఎక్కడికి పోయినా మన సింగిల్స్కి ఏం చేయలేమా? ఫస్ట్ గ్రీనరీ,
ఆ తర్వాత ఎండిపోయిన లైఫ్. ఇప్పుడు మనకి పెద్ద కొండే ఉంది. ఇవన్నీ దాటుకుంటూ పోతేనే లైఫ్‌లో ఎప్పుడైనా బాగుపడతాం. ఈడేంట్రా కొటేషన్‌లు చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? అట్లేం అనుకోదండి గైస్. రియల్ లైఫ్ అన్నమాట. సరే రండి, తప్పదు. ఇవన్నీ మీకు కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తా. మొత్తం చూపిస్తా. చాలా మంది వచ్చింటారు. రాని వాళ్ళ కోసం నా ప్రయత్నం అయితే నేను చేస్తా. ట్రై టు అండర్‌స్టాండ్ గైస్. వచ్చేయండి. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అస్సలు మనకి మేఘాలు అనేవి అసలు మంచు అసలు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అసలు కనపడదనమాట. అసలు మా కళ్ళతో చూస్తుంటేనే మనకి ఏం అనిపిస్తుంది. అట్లాంటి ఇంకా కెమెరాకి ఎక్కడ ఫోకస్ అవుతుంది గైస్. మన దగ్గర మంకీ అయితే వస్తున్నాడు. సైలెంట్గా ఉంటే వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేసే కొద్దీ మనకి ఇబ్బంది. ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కపుల్స్ ఉన్నారనమాట. కపుల్స్ వచ్చిన వాళ్ళే బాగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఫ్రెండ్స్ ఒకవేళ బాయ్స్ అయితే ఒకరిద్దరు అయితే రాదండి, మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతారు అనమాట. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటే అట్లా కామెడీ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడికి రాలేని వాళ్ళు అట్లీస్ట్ వీడియో వాళ్ళైనా చూస్తారని చెప్పి తీస్తున్నాను అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే దేవస్థానం అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఇదే అనమాట నంది గుడి. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. మామూలుగా నంది హిల్స్ అంటే జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, పైన దేవుడు కూడా ఉంటారు. చూడండి ఆరాంసే పడుకున్నారు అనమాట. పైకి వచ్చి అలసిపోయి చాలా మంది ఇలా పడుకున్నారు. ఒకసారి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి అందరూ నమ్ముతారు. మీకు కూడా నేను చూపిస్తా, ఒకసారి చూసేద్దాం. గైస్ మీకు చెప్పాను కదా వ్యూ ఎలా ఉంటుంది అనేది. పైకి ఎక్కిన తర్వాత ఇలా అయితే ఉంటుంది గైస్. కింద కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఉంటుంది కదా మొత్తానికి వ్యూ అయితే. అసలు మనకేం కనపడదు అన్నమాట, అంత వైట్ ఉంటుంది. గైస్ ఇదైతే నెహ్రూ విలయం అని చెప్పి ఒక ఇల్లు పేరు అయితే పెట్టారనమాట. బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు నెహ్రూ ఉన్న స్టాచ్యూ కూడా చాలా బాగా చేశారు కదా. ఒకసారి ఇది మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. గైస్ మొత్తానికి ఇది మ్యాప్ అనమాట. నంది హిల్స్ కొండపైన ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ మ్యాప్ చూడండి. ఇంకా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయను గైస్. ఇంకా మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఈ కొండలు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను, ఇంకా చూసండి.
చూడు ఎట్లా చూస్తున్నాడు, పట్టించినాడు అట్లే. కాంగ్ లే సపరేట్ 3 ఉంది. ఏం తొంగి చూస్తున్నావు లే, మళ్ళా వెళ్ళిపోతావు లే. ఆడవో నువ్వు లే, అట్లా పని చేయద్దాకేల్. 10 మందిలో నోడు పద్ధతిగా ఉండు. ఏంది అక్కడ తిరిగి నా అలిగినావా? 3 గుర్తొస్తుందా? సేమ్ కదా. చూడండప్పా, చూడండప్పా బాస్. అందగాడ అందాలన్నీ నీవే లేదా? ఏం ఇంత మళ్ళీ ఇంత అలిగేదా? మళ్ళీ ఎగిరే ఉన్నట్టుండి కోపం వచ్చి నువ్వు ముందే అటాక్ చేసే రకం. చూడు అక్కడ ఇంత మళ్ళా 3 గుర్తొస్తుందా? ఏకాకై నిలుచున్నా విడవద్దే పొమ్మా పో. నో రా బాధైందా? అయ్యో వెళ్ళిపోతాడే, పాట వద్దు నువ్వు వద్దు అని. గైస్ ఎప్పుడు అమ్మాయిల అందాలు చూసేది కాదు గైస్, అప్పుడప్పుడు మన నేచర్ అందాలు కూడా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ అట్లా అని చెప్పి మళ్ళీ రిటర్న్ నాకు అడగద్దండి, నేను కూడా ఇవే చూస్తాను. గైస్ వీడియో అయితే, ఈ వీడియో ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది గైస్. ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. నన్ను నా బెస్ట్ నేను ట్రై చేసిన గైస్. నా ఛానల్ నేమ్ వచ్చి ప్రకాష్ సోని అఫీషియల్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. ఓకే బాయ్.